నాకు ఎప్పటి నుంచో డౌట్ సార్, వడ్లకు విలువ ఎక్కువ బియ్యానికి విలువ ఎక్కువ? మార్కెట్లో అయితే బియ్యానికే విలువ ఎక్కువ, నా దృష్టిలో మాత్రం వడ్లకే విలువ ఎక్కువ. అదెలా సార్? ఈ వడ్లే లేకపోతే బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకప్పుడు ఈ రైస్ మిల్ మీదే ఆధారపడి ఉంటారు కదా సార్, దీంతోనే మీ కుటుంబాన్ని పోషించుంటారు, దీని మీద వచ్చిన సంపాదనతోనే మీ పిల్లల్ని చదివించుంటారు. ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయింది కదా? దీని మీద ప్రేమ చచ్చిపోయిందా? ఎందుకు చచ్చిపోద్ది? మరి వాడి మీద ఎందుకు సార్ చచ్చిపోయింది? అప్పుడు మీరు అనుకున్నట్టు ఇప్పుడు వాడు లేడనేగా. వాడేదో తప్పు చేశాడని కదా సార్ మీరందరూ వాడిని వెలేసింది. వాడు చేసిన తప్పుకి ప్రతిఫలం నేను సార్. ఇందాక మీరు అన్నారు కదా, ఈ వడ్లు లేకపోతే బియ్యం లేవని. వాడు లేకపోతే నేను లేను సార్. ప్రపంచం చూడకముందే వాడు నా గెలుపుని చూశాడు సార్. సార్ వాడు రిషి సార్, వాడిని ఆపేయాలని చూస్తున్నారు. వాడు ఆగకూడదు సార్. వాడు ఆగిపోతే ఇక్కడ దేనికి అర్థం ఉండదు సార్. ఆ రోజు నా మీద పడిన నింద వాడి మీద వేసుకొని వాడి జీవితాన్ని నాకు ఇచ్చాడు సార్. చూడు ఎలాగున్నావో, గెలవటం అంటే ఇదిరా. నువ్వు ఓడిపోయావు కదరా. నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే కదరా. దానివల్ల వాళ్ళ నాన్నను పోగొట్టుకున్నాడు, మీ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు, ఈరోజు వాడు ప్రేమించిన అమ్మాయిని కూడా పోగొట్టుకుంటున్నాడు. కానీ ఇప్పటి వరకు అలా ఎందుకు జరిగిందని మాత్రం ఎవరికి చెప్పలేదు సార్. అది సార్ వాడు నమ్మిన ఫ్రెండ్ కోసం ఎంత చేస్తే ఇంకా ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత చేస్తాడు. అలాంటి మన జీవితంలో ఉండాలంటే అదృష్టం ఉండాలి సార్. మరి అదృష్టం మీకుందో లేదో నాకు తెలియదు. ఆ రోజే చెప్పాను కదా పూజ, వాడు వచ్చాడంటే ఏదో చేస్తాడని. ఇది చేశాడు. పల్లవి నా లైఫ్లోనే ఉండదు అనుకున్నాను, తీసుకొచ్చి నా పక్క నుంచో పెట్టాడు. అది పూజ వాడు. వాడంతే.